కాని వెళ్లే ముందు దానియేలుతో అంటాడు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను అని. ఆ మాటల్లో రాజు నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదు. అస్సలు పట్టలేదు. తెల్లవారుజామునే పరుగున గుహ దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, దానియేలు, జీవంగల దేవుని సేవకుడా, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని ఆందోళనగా అరిచాడు. అంటే అతను కేవలం దానియేలు క్షేమం గురించే కాదు, తన అధికారం కన్నా గొప్ప శక్తి ఏదైనా ఉందా అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు గుహలో నుండి దానియేలు జవాబిచ్చాడు, దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు, అవి నాకు హాని చేయలేదు అని. ఆ మాట వినగానే రాజు ఆనందానికి అవధుల్లేవు. వెంటనే దానియేలును బయటకు తీయించాడు. ఆ తర్వాత అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారిని, వారి కుటుంబాలతో సహా అదే సింహాల గుహలో పడవేయించాడు. వారు కిందికి చేరకముందే సింహాలు వారిని చీల్చి చిండాడాయి. అవును, కథ అక్కడితో ఆగలేదు. చివరగా రాజు దర్యావేషు తన సామ్రాజ్యమంతటా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటది? ప్రతి ఒక్కరూ దానియేలు దేవుడికి భయపడి ఆయనను గౌరవించాలి. ఆయనే దానియేలును సింహాల బారి నుండి రక్షించాడు. ఈ కథలో అసూయ యొక్క వినాశకరమైన పరిణామాలు, అలాగే కష్ట సమయాల్లో విశ్వాసం యొక్క శక్తి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. నిజమే. అయితే ఈ కథ మనకొక లోతైన ఆలోచనను మిగులుస్తుంది. ఇక్కడ మార్చలేనిదిగా భావించిన ఒక మానవ నిర్మిత చట్టం ఒక అమాయకుణ్ణి శిక్షించడానికి ఉపయోగపడింది. కానీ దైవిక జోక్యం ఆ చట్టాన్ని అధిగమించింది. అవును, ఇది మనల్ని ఆలోచింపచేస్తుంది. ఒక చట్టం ఎప్పుడు న్యాయంగా ఉంటుంది? చట్టానికి నైతికతకు మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి దేనికి కట్టుబడి ఉండాలి? ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఈ కథ మనకు వదిలిపెట్టిన అసలైన సవాలు.